మెతుకు సీమ మెదక్ జిల్లా మొదట్లో ఈ ప్రాంతాన్ని సిద్ధాపూర్ గా పిలుస్తుండే. అయితే అప్పట్లో నాణ్యమైన చక్కని బియ్యం పండుతుండే అంటే ఈ ప్రాంతంలో, అందుకనే దీన్ని మెతుకు సీమగా పిలిచేటోళ్ళు. అదే ఇప్పుడు మెదక్ గా మారింది. కుతుబ్షాయిల కాలంలో ఈ ప్రాంతాన్ని గుల్షానాబాద్ అని పిలుస్తుండే. గుల్షానాబాద్ అంటే సిటీ ఆఫ్ గార్డెన్స్, ఎందుకంటే అప్పట్లో ఈ ప్రాంతం చాలా గ్రీనరీగా ఉంటుండే అంట. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఈ ప్రాంతంలో మెతుకు దుర్గంని కట్టించారు. బహుశా అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని మెతుకు సీమగా పిలుస్తున్నారేమో అని కొంతమంది అంటుంటారు. ఈ ఫోర్ట్ ఎంట్రెన్స్ ముఖద్వారం దగ్గర కాకతీయుల ముద్రైన 2 తలల గండ బేరుండం ఉంటది. మెదక్ చర్చ్, లార్జెస్ట్ డైసిస్ ఇన్ ఏషియా, చార్ల్స్ వాకర్ పాస్టెట్ దీన్ని కట్టించినారు. నాగసానిపల్లి జాతర, సికింద్లాపూర్ జాతర మెదక్ జిల్లాలో శివరాత్రి రోజు జరిగే అతి పెద్ద జాతర ఏడుపాయల వనదుర్గమ్మ జాతర. సప్త ప్రాకారయుత భవానీ ఆలయం, కుచాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయం, అజ్మీర్ దర్గా, ఇంకా చాలా దర్గాలు కూడా ఇక్కడ ఉన్నాయి. 23వ తీర్థంకర పరశునాథుని ఏకశిలా విగ్రహం ఇటీవల కుల్చారంలో జరిగిన తవ్వకాలలో బయటపడిందంట. ఇక్కడున్న పోచారం అడవుల్లో నిజాం వేటపోతున్నాయంట. 1967లో మెదక్ నుండి సంగెం లక్ష్మీబాయి గారు ఎంపీగా గెలిచినారు. తెలంగాణ టైగర్ ఆలే నరేంద్ర, ప్రజాయుద్ధ నౌక గద్దర్ది కూడా ఈ మెదక్ జిల్లానే.